హే గాయ్స్, హలో, నమస్తే, వణకం. వెల్కమ్ టు బిగ్ బాస్ టేల్స్. మాస్క్ మ్యాన్ గారిని చూస్తుంటే ఎంతమందికి కవర్ చేస్తున్నారని అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ కొట్టండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. క్యాప్టెన్సీని యాక్సెప్ట్ చేయలేకపోతున్న మాస్క్ మ్యాన్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే దాన్ని కవర్ చేస్తూ ఆయన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మీరు ఇలా చేశారు అలా చేశారు అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఆయన యాక్చువల్లీ 100% ఆయన క్యాప్టెన్ అవుతాడు అనే ఊహల్లో ఉన్నట్టున్నారు. ఎందుకంటే శ్రీజ ఎప్పుడైతే తను సెలెక్ట్ చేసుకోలేదో ఆయన డిసప్పాయింట్ అయ్యారు. కానీ ఎప్పుడైతే పవన్ వచ్చారో, మిలిటరీ పవన్ ఎప్పుడైతే వచ్చాడో వెంటనే ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు. ఫర్ షూర్ నేను గెలుస్తాననే ఒక ఇదిలో ఉన్నాడు. అండ్ పవన్ నుంచి ఉన్న స్పాట్ కూడా అలాంటిదే. బికాస్ ఎంతమంది డిస్టర్బ్ చేసినా తన దగ్గర ఒక ఫ్రీ ఫ్లో ఉంది అటు ఇటు మూవ్ అవ్వడానికి స్టిక్స్ తీసినప్పుడు అని. కానీ ఆయన ఎక్కడ రాంగ్ అయ్యారు అంటే, ఒకటి శ్రీజ గేమ్ చేంజ్ చేయడం కోసం ఎప్పుడైతే సంజన గారిని తీసుకుందో అక్కడ ఆయన ప్రాసెస్ లేదా ఆయన స్ట్రాటజీ, ఆయన గేమ్ ప్లాన్ ఫ్లాప్ అయ్యింది. సెకండ్ టైం ఎక్కడ అయ్యింది అంటే, ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు సంజన గారు పవన్ స్టిక్స్ తీస్తారు అని ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లీస్ట్ ఆయన అప్పుడు రియలైజ్ అయ్యి ఉండాల్సింది, ఆయనకు అక్కడ టైం కూడా ఉంది. పవన్ స్టిక్స్ సంజన గారు తీస్తున్నప్పుడు ఆల్రెడీ భరణి గారు అవుట్ అయ్యి కిందకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ శ్రీజ, మన రాము రాథోడ్ అండ్ ప్రియా ముగ్గురు చాలా క్లోజ్డ్ స్పేస్లో నుంచున్నారు. శ్రీజాని కదిలిస్తే శ్రీజ కిందకు వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళు ముగ్గురు సెంటర్ అయిపోతారు. ముగ్గురులో ఎవరు తీసినా ముగ్గురులో ఒకళ్ళైనా పడే ఛాన్స్ ఉంటుంది. సో పవన్కి ఈజీ అవుతుంది అనే ఉద్దేశం అతను ఆలోచించలేదు. ఆయన మరి గ్రాంటెడ్గా కెప్టెన్ అయిపోతారనే ఇదిలో ఒక కాన్ఫిడెన్స్లో కూర్చున్నారో ఏమో తెలియదు. కానీ సంజన గారు 2-3 టైమ్స్ పవన్ది తీసినప్పుడు ఆయన కనుక ఒక స్ట్రాటజీ యూజ్ చేసి శ్రీజాది తీసుంటే అసలు గేమ్ సూపర్ ఉండేది. కానీ అది తీయకుండా, అది గెస్ చేయకుండా ఆయన విఫలమయ్యారు. అండ్ ఇంకొకటి, సంజన గారు పవన్ది తీసినప్పుడు కూడా ఆవిడ చాలా టాక్టిక్గా తీశారు. ఫస్ట్ మనిషి ఒక రూల్ పెడతాడు, ఎవరైతే ఫస్ట్ ముట్టుకుంటారో అదే తీయాలి అని చెప్పి. తను ఒకటి తీస్తారు, రెండోది తీస్తున్నట్టు జర్కిచ్చి హ్యాండ్ తీసేస్తారు. దానివల్ల మన పవన్కి హ్యాండ్కి పట్టుకోవడానికి ఏ సపోర్టు ఉండదు. సో ఆ ప్రాసెస్లో తను పైకి వెళ్ళినప్పుడు యాక్సిడెంటల్గా అది ఒక బ్యాడ్ లక్ అనుకోవాలి, అది పైన రూఫ్కి టచ్ అయింది. ఆల్రెడీ మనీష్ చెప్పాడు ఎవరు ఆ వాల్ రూఫ్ టచ్ చేయకూడదు అని చెప్పి. సో దానివల్ల అతను ఎలిమినేట్ అయిపోయాడు. అదే ప్లాన్ కనుక హరీష్ గారు యూజ్ చేసి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ అన్ అడ్వాంటేజ్ ఫర్ హిమ్. సో ఎందుకనో అది అతనికి ఒక బ్యాడ్ లక్ అనే చెప్పాలి. సో ఆ ఫెయిల్యూర్ని తను డైజెస్ట్ చేసుకోలేక కొంచెం ఎలోన్గా, లోనర్గా తిరుగుతున్నాడు. సో అతన్ని యూజ్ చేయలేకపోయిన స్ట్రాటజీని ఒక ఫెయిల్యూర్ అని యాక్సెప్ట్ చేయకుండా దానికి కారకులైన అప్పటి వరకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆ కంటెండర్స్ టాస్క్ కోసం సపోర్టర్స్ని యాక్సెప్ట్ చేసిన టాస్క్ ఏదైతే ఉందో దాని తర్వాత కూడా ఆయన శ్రీజాతో నవ్వుతూ మాట్లాడారు, ఏ కంప్లైంట్ చేయలేదు. హీ వాజ్ ఓకే బికాస్ పవన్ వచ్చాడు అని. బట్ ఎప్పుడైతే ఇతను ఓడిపోయారో ఇప్పుడు అవన్నీ తవ్వడం మొదలుపెట్టి, ఓకే మనీష్ సార్ డెసిషన్ వల్ల ఓడిపోయాను, లేకపోతే పవన్ పట్టుకోకపోవడం వల్ల ఓడిపోయాం, లేదా శ్రీజ ఇలా ఇది చేయడం వల్ల ఓడిపోయాం, మన టీం అంతా విడిపోవడం వల్ల ఓడిపోయాం అని అంటున్నారు. అది ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ అన్ఫేర్. బికాస్ అక్కడికి వచ్చిన ప్రతి కంటెస్టెంట్ గేమ్ ఆడడానికే వచ్చారు. కామనర్స్ అంతా ఒక యూనిటీతో ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ మాస్క్ మ్యాన్ కోసం ఆడట్లేదు, మాస్క్ మ్యాన్ని కెప్టెన్ చేయడం కోసం ఆడట్లేదు. ఈవెన్ దో తను ఆ స్ట్రాటజీ యూజ్ చేసిన ఆయన ఎందుకో నాకు ఒక్కొక్కసారి విభజించి పాలిస్తున్నాడు అనిపిస్తుంది. ఎస్పెషలీ మనీష్తో మాట్లాడినప్పుడు వేరే వాళ్ళని పవన్ గురించి తక్కువగా చేసి మాట్లాడారు ఇందాక మార్నింగ్ లైవ్లో. అండ్ నిన్న నైట్ పవన్తో మాట్లాడినప్పుడు మనీష్ గురించి అంటాడు. అసలు మనీష్ అనే వ్యక్తి ఇలా ఎలా చేస్తాడు అని అంటాడు. సో ఆయనే ఒక మాస్క్ వేసుకున్నారు. ఆయనకి నచ్చనప్పుడు వేరే వాళ్ళు వండింది తిననన్న వ్యక్తి మనీష్ మీద కోపంతో ఉన్నప్పుడు ఈరోజు లైవ్లో మనీష్తో ఎలా మాట్లాడగలిగారని నాకు అర్థం కాలేదు. సో యాక్చువల్లీ ఆ ఇంట్లో ఇప్పటి వరకు మాస్క్ లేకుండా ఉన్న వ్యక్తి ఎవరు అంటే నాకు సంజన గారే అని చెప్పొచ్చు నేను. మేబీ సెకండ్ కొంచెం దగ్గరలో ఉన్నది శ్రీజ గారు. మిగిలిన అందరూ మాస్క్లోనే ఉన్నారు. మాస్క్ మీద మాస్క్ లేదు, నేను వేరే వాళ్ళది రిమూవ్ చేస్తాను అంటూనే ఆయన కూడా మాస్క్ వేసుకొని జనాలు దూకుతున్నాడని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో మీరే చెప్పండి. అండ్ ఆయన ప్లాన్స్ని తిప్పికొట్టిన శ్రీజ, మనీష్కి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పొచ్చు. బికాజ్ వాళ్ళిద్దరూ ఆయన మాట వింటారనుకున్నారు, ఆయన వినలేకపోయారు. సో దానివల్ల ఆయనకి అది కొంచెం బ్యాడ్ లక్ అయ్యిందనే చెప్పొచ్చు. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇఫ్ యూ ప్లీజ్ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. బాయ్.